ఊహించిన విధంగా క్యారెక్టర్ తోటి సినిమాకి మీరు వస్తున్నారు. ఎందుకు అంత ఇదైన క్యారెక్టర్, బలమైన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఒక్కటి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ అంటే నేను నాకు తెలుసు ముందే ఇచ్చేసాను. ఫస్ట్ కథ విన్నప్పుడు ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్ అంటే రెండు రకాలు వింటాం. ఒకటేంటి, ఒక హీరోగా మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది సినిమా, కథ ఆడియన్స్కి ఎలా ఉంటుంది, అది ఓకే. ఇంకా సెకండ్ది తీసేది ఎవరు, ప్రొడక్షన్ ఎవరు, అంటే ఈ ఎగ్జిక్యూటెడ్ కరెక్ట్లీ అనేది మామూలుగా ఒక యాక్టర్గా మనం సినిమా కథ విన్నప్పుడు వచ్చే ఫీలింగ్. నాకు ఈ సినిమా కథ తను చెప్పినప్పుడు నా పర్సనల్ లైఫ్లో నా ప్రేమ కథలు లేదా నా లవ్ స్టోరీలో నేను మామూలుగా మన ప్రేమలో పడి తేలి మునిగి అన్నీ చేశాను కాబట్టి దాంట్లో నాకు ఎక్కడో కథ వింటున్నప్పుడు ఇదేంటిది మనకి ఏదో చెప్తున్నాడు అనిపించింది. ఆ పాయింట్, ఆ ఆస్పెక్ట్ అండి బేసిక్గా. అంటే ఇప్పుడు మాకున్న ఎక్సైట్మెంట్ కూడా అదే. నేను చాలాసార్లు చెప్పాను, సినిమా అయిపోయింది, తీసాం, ఇప్పుడు ఓకే రిలీజ్ చేస్తాం, కమర్షియల్గా ఏమవుతుంది అదంతా, అది దట్స్ వన్ ఆస్పెక్ట్. బట్ మోర్ ఎక్సైటింగ్గా నాకు పర్సనల్గా మాకు ఏమనిపిస్తుందంటే ఈ కథ, ఈ పాయింట్ కనెక్ట్ అయితే చూసిన వాళ్ళు, కనెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, లేదా వాళ్ళు ఎంత షాక్ అవుతారు, ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మేము ఇంకా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. సో అది నాకు అనిపించింది సినిమా ఫస్ట్ కథ విన్నప్పుడు. దాని తర్వాత అంటే ఓవరాల్గా తన విజన్ కానీ తను అంటే అప్పుడు నాకు పెద్ద అప్పుడే పరిచయం కథ విన్నాక. సో డెఫినెట్గా క్లారిటీ ఉంది, బాగా తీస్తారని నమ్మకం ఉంది. ప్లస్ ఏం చేయాలి అంటే ఏదో ఒక 15, 20, 30 సంవత్సరాలు, 20-25 years సమాజం నుంచి దూరంగా ప్రేమ లేదు అన్న భావనతో మనుషులకు దూరంగా కొండల్లో పెరిగిన వాడు ఎలా ఉంటాడో అలా తయారవ్వాలని ఆ చుట్టూ ఆ గెటపల్లంతా. సో నాకు కూడా అంటే దాంట్లో అంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా నాకు కూడా ఎక్కడో చిన్నప్పటి నుంచి ఒక ఈ సొసైటీ చెప్తున్నారు, ఓకే మన పేరెంట్స్, టీచర్లు, బయట చుట్టుపక్కల ఏదో చెప్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ ఇది కాదేమో ఇంకేదో ఉందేమో అన్న డౌట్ నాకు చిన్నప్పటి నుంచి. ఓకే వాళ్ళకి తెలిసిందేదో చెప్తున్నారు, బట్ దిస్ ఇస్ నాట్ వాట్ లైఫ్ ఈజ్, ఇంకేదో ఉందని ఒక చిన్న డౌట్ ఎక్కడో మూలం ఉండేది. అది కూడా బాగా కనెక్ట్ అయ్యాయి ఈ రోజుల్లో. మీరు ఇందాక ట్రైలర్లో చూపించినట్టుగా, మీ సినిమాలో చూపించినట్టుగా అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు చూసి ప్రేమిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు చూసి పెళ్లి చేసుకుంటున్నారు అని చూపించారు. రియల్ లైఫ్లో నవదీపు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు? పెళ్లి చేసుకుంటాడా అనేది ఫస్ట్ క్వశ్చన్. అది కొంచెం గ్యాప్ ఇచ్చాడు కదా. ఏం లేదండి, నన్ను నాలాగా ఉండనిచ్చి తను తనలాగా ఉంటే వర్కౌట్ అవుతుందేమో అని నాకు జరగదు. అది ఎందుకు అవ్వట్లేదు, దాన్ని అవ్వాలంటే ఏం చేయాలి అనే ఆస్పెక్ట్స్ని, అంశాలని మనం ముట్టుకున్నాం మూవీలో. మీరు కాజల్ అగర్వాల్ చందమామ సినిమా టాలీవుడ్ చందమామతో కలిసి చేశారు. తర్వాత ఆర్య2. ఇప్పుడు డేటు సేమ్ డేట్కి సత్యభామతో మీరు పోటీ పడుతున్నారు లవ్ మూవీ. ప్రేమలో పోటీ ఉందా కదా? ప్రేమలో పోటీ లేవు. సినిమా నేను చూసాను, ఆ ట్రైలర్ చాలా బాగుంది. అది కూడా అండ్ డిఫరెంట్ జానర్ కదా, టోటల్గా కంప్లీట్గా డిఫరెంట్ జానర్. అండ్ తను అంటే థ్రిల్లర్ అది. సో నాకు తెలిసి అంటే ఇప్పుడు మనం లాస్ట్ 2 weeksగా సినిమాలు లేవు. తెలంగాణ చరిత్రలో ఫస్ట్ టైం మన సినిమా థియేటర్లు క్లోజ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది. సో అది జరిగింది. దాని తర్వాత ఐ థింక్ ఇప్పుడు 31st నుంచి కూడా మనం వీఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఈ రోజు కూడా లవ్ మీ రిలీజ్. సో ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ థింక్ జనాలకి అంటే 2-3 ఉండాలండి, ఒకటే ఉండకూడదు. ఇప్పుడు 2-3 ఉంటే దే విల్ ఏ జానర్ నచ్చిన వాళ్ళు చూస్తారు, కంపారిజన్ ఉంటుంది. అది అంటే ఓవరాల్గా ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఇప్పుడు IPL కూడా అయిపోయింది. మాకు డిలే అవ్వడానికి కారణం అది. మధ్యలో కొంచెం సెన్సార్ డేట్ లేట్ అయింది. దాని తర్వాత IPL అనుకున్నాం. సో అందరూ అదే పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఐ థింక్ మోర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అండ్ దెన్ ఐ థింక్ ఇట్స్ వెరీ హెల్దీ. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. మెయిన్ డైరెక్టర్ జనరల్గా నాకు తెలిసి నేను 31 years నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నా. ఈ లోపు నేను ప్రొడ్యూసర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, ఏమైనా ఏం చేసినా ఇది కంటిన్యూగా బ్యాంక్ మెయింటైన్ చేస్తూ ఉన్నా. కానీ చాలా శాఖలో ఉన్నా. కానీ ఎవరైనా రిలీజ్ ముందు పైన ముందు ఎలాగ రిలీజ్ ముందు అందరికీ మామూలుగా పాత్రికేయ మిత్రులకు కానీ నమస్కారం పెడతారు. మీరు ఎందుకు పాత్రికేయ శత్రువులకి అని ఎందుకు వర్డ్ వాడారు? నెంబర్ 1 అది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. అలాగే ఆ హీరో ఎలా కూర్చున్నారు, మీరు ఎలా కూర్చున్నారు, మీ బిహేవ్, మీ ఫస్ట్ సినిమా ఒక్క సినిమా కూడా మీరు ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. ఎందుకంత డాష్ డాష్ డాష్? ఇప్పుడు 31 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి రిపోర్టర్గా
గాయకుడిగా, నటుడిగా రకరకాల పాత్రలు పోషించిన ఒక వ్యక్తి ఒక ఫస్ట్ సినిమా తీసి ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి స్టేజ్ మీద కూర్చొని అడిగిన క్వశ్చన్లకి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తుంటే అరే 30 సంవత్సరాలు అయిన ఇండస్ట్రీలోకి వచ్చి బాగా మాట్లాడుతున్నారా అనకుండా నువ్వేంట్రా వెయిటింగ్ హీరోలా కూర్చున్నావు పక్కన నేను కూర్చున్న దాని గురించి మాట్లాడదు. మీరు ఫోర్త్ ఇయర్ లో ఉండి ర్యాగింగ్ సార్. ఏదైనా పర్లేదు కానీ శత్రువు అనే మాట ఇంతవరకు ఎవరు ఏ ప్రెస్ మీట్ లో కానీ ఎవరిని అనలేదు. ఎందుకు మీరు అవార్డు ఉపయోగించాల్సి వచ్చింది? మీకు రియల్ గా శత్రువులు ఎక్కువ ఏంటి అని అడుగుతున్నా. అంటే నాకు పర్సనల్ గా సరసం ఎక్కువ. సో మీడియాకి మాకు ఇప్పుడు మన ఇద్దరికి ఉంటుంది సార్. ఏది మాట్లాడుకున్నా చేతులు వేసుకున్నా, గొడవలు పెట్టినా, జోకులు వేసుకున్నా, ఏది వేసుకున్నా మనం వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మేము చెప్పేదంతా మీ ద్వారా జనాలకు వెళ్ళుద్ది, యూట్యూబ్కి వెళ్ళుద్దు, వాటిలో వెళ్ళుద్ది. మీరు కరెక్ట్ క్వశ్చన్లు వేస్తే మేము రాంగ్ ఆన్సర్లు ఇచ్చినా, మీరు రాంగ్ క్వశ్చన్లు వేస్తే మేము కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చినా, అది ఏదైనా కానీ దట్ సరసం ఎగ్జిస్ట్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ us. ఇది 31 సంవత్సరాలుగా జరుగుతుంది, ఇది ఇప్పుడు కాదు. సో ఆన్ ఎ వెరీ లైటర్ నోట్, యాజ్ అ ఫ్రెండ్లీ నోట్ స్టార్ట్ చేద్దామని జోగా అన్నది తప్ప no reporter has been harmed in this making of this interview. 20 years అయిపోయింది మీరు వచ్చి, 20 ఏళ్ళు అయిపోయింది. చూసుకుంటే మీరు సినిమాలో దాదాపు 20 సినిమాలు చేశారు. సక్సెస్ శాతం కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. మీకు 20 నాకు తెలిసి తక్కువే. సో అలాగే సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవడం జరిగింది. పబ్బులు కానీ సైడ్ బిజినెస్ కూడా ఇలా అన్ని రంగాలకు గుల్తారో చేయడం జరిగింది, ఓటీటీ ఇలా అన్ని రంగాల్లో. సో 20 ఏళ్ళ కెరీర్ వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా తెలుసుకున్నానండి. ఫస్ట్ 17 years ఆఫ్ మై లైఫ్, అంటే 0 to 17 ఇందాక అన్నట్టుగా ఇంకేదో ఉంది కానీ అది ఏంటో మనకు తెలియదు. సరే చూద్దాం, తిరిగాక ఆలోచిద్దాం. ఇక్కడ అడిగే ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదని ఫస్ట్ 17 years ఏదో దాటేసాను. అంటే తెలుసుకుంటూ నా కాన్షియస్నెస్ కూడా నేను తిరుగుతూ 17 yearsకి యాక్టర్ అయ్యా. నెక్స్ట్ 34 అంటే 17 + 17 సెకండ్ 17లో 34 years అటు మన లాక్డౌన్ వరకు ఎస్ ఐ నో ఎవ్రీథింగ్, నాకు తెలుసు అని బయలుదేరా. రోజు పొద్దున్నే లేచి మన దగ్గర ఏదో లేదు అది ఎత్తుకుంటూ బయలుదేరాలి అంటే. ప్లస్ సినిమాలు ఇప్పుడు ఫస్ట్ ఫిలింలో నాకు సినిమా రిలీజ్ ముందు సూట్ కేసులు వస్తాయి, ఇంటికి జాగ్రత్త తీసుకోమాకు, దొరికిపోతావు, అలాంటి చేయకు, నీ సినిమా అది ఇది అని చెప్పి. అంటే నాకు అంత తెలియదు కదా, బయట నుంచి ఏదో వచ్చాము. 17 yearsకి యాక్టర్ అయిన తర్వాత ఒక రేస్ అంటే ఫస్ట్ 3-4 yearsలోనే 10 ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేశాను. తర్వాత కొన్ని చేయకూడని చేశాను, కొన్ని వద్దనుకున్నవి కూడా చేసాను. ఏదో అంటే నాకు తెలియదు, అంటే అప్పుడు తెలియదు అన్న విషయం ఇప్పుడు తెలిసింది. సో సెకండ్ 17 years ఆఫ్ మై లైఫ్ till 34 ఐ థాట్ ఓకే మనకు తెలుసు ఇప్పుడు ఇది మనకు కావాల్సింది, ఇది మనకి ఇది లేదు, పలానా లేదు, దాని వెనకాల వెళ్ళాలని ఒక బ్లైండ్ రేస్లో పరిగెత్తాను. తర్వాత లాక్డౌన్లో లాక్అవుట్ అయింది. లైట్గా లాక్అవుట్ అయ్యి ఓహో బాబాయ్ మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలని 34th year అనిపించింది. అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని 2.0 అని పెట్టుకున్నాను, 2.1. సో మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఈ లాస్ట్ 20 years ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నా ఈరోజు. పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి ఓకే మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలనే జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయింది. అది నా పర్సనల్ జర్నీ. ఇంకా సినిమాల వరకు వస్తే డెఫినెట్లీ లవ్ మూవీ విల్ బీ ద బిగినింగ్ ఆఫ్ మై 2.2 కెరీర్ అని నేను ఫీల్ అవుతాను. సరే, హీరోగా ఎంచుకోతారు, అలాగే మీ బిజినెస్ పరంగా మీరు బాబు పెట్టడం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం జరిగిన డ్రగ్స్ అనే రావుడి పేరు ఫస్ట్ వచ్చేస్తుంది. సో అది ఇప్పుడు ఆల్రెడీ దాటి ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్ ఇప్పుడు ఆ టాపిక్ మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలా మంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది. రేవు పార్టీ ఏంటి? ఆ రేవు పార్టీకి మీరు వెళ్ళారా? అంటే అది ఎలా ఉంటుంది? దీనికి ఇప్పుడు ఇంకొక 2 రేపు పార్టీ అంటే ఏంటి? ఒక దేశంలో ఒక కళ ఉంటుంది. మీరు 31 years సీనియర్ నన్ను ఇలా రైట్ చేయడం ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీకు?
వేయి పగలు జరిగింది. చెప్పండి అంతే సార్, వేయి పగలు జరిగింది. ఎప్పుడైనా వెళ్ళారా అడిగాను నేను. నేను ఈ దేశంలో ఇప్పుడు వెళ్ళలేదు. Hello, this is Chandra, actor from Pinterest. Yes. So first of all, congratulations. రూల్ తర్వాత రావడం అండ్ ఫ్యాన్స్కి మాకు కూడా అది అమౌంట్ ట్రైలర్ చూసినప్పుడు అందరికీ అర్థమైతే అండ్ నీలో మీరు పెయింటర్ కదా. సో బేసిక్గా టైటానిక్ లాంటి సీన్స్ ఏమైనా ఉంటాయన్నా? ఉన్నాయి. టైటానిక్ సీనే ఉంది చెప్పద్దు ఎవరికి విషయం. అంటే నేను రొమాంటిక్ సీన్స్ నిజంగానే ఉంది. ఉంది. ఉంది అన్న, నిజంగానే ఉంది. Same, as it is. అది నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు కదా తర్వాత ఏంటారు అలా చెప్పేవాడు. అది ఎందుకు ఉందనేది తెలుసుకోవాలంటే మీరు టైటానిక్ లాగా అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే యూ లైక్ టైటానిక్ మోర్, అందులో ఏమి ఇష్టం అంటే అందులో సీన్లు ఇష్టమా? ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? పడవ సీన్ దగ్గర ఇద్దరు ఇలా నుంచుంటారు కదా, ఎక్కడ? పడవ టైటానిక్ లోనా? షిప్లో ఇద్దరు ఇలా నుంచుంటారు, కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదా. Correct. లేదు నువ్వు కరెక్ట్ ఇతనికి చాక్లెట్ ఇవ్వండి. మళ్ళీ అంత పచ్చిగా పెడతారు వద్దొద్దు, నాకు తెలిసి నువ్వు ఆ పడవ మీద ఉంటున్నది కాకుండా ఆ కారులో చేసిన దాని గురించి అడుగుతున్నావు. బట్ ఆ పెయింటింగ్ గురించి చూడండి. ఏ పెయింటింగ్? పెయింటింగ్ నువ్వు ఏంటి ఈ ఫ్యాంటసీ ఏంటి? టైటానిక్ లాంటి రొమాన్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక దానికంటే అంటే టైటానిక్ లో మనకు ఆ బోట్ ఏం జరుగుతుంది, ఆ డిఫరెన్సెస్ బిట్వీన్ రెండు కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా వెళ్తా ఉంటే అందులో రొమాన్స్ ఒక బ్యూటిఫుల్ పార్ట్. బట్ మన సినిమా లవ్ ఇందులో క్రాష్ అయిపోయే బోటు ఏంటి అనేది దానికంటే పెద్ద అంశం ఉంది ఒకటి, మనందరం రిలేట్ అయ్యే అంశం. బట్ యూ జస్ట్ ఆస్క్ మీ అబౌట్ రొమాన్స్, దానికంటే డెఫినెట్. థ్యాంక్ యూ. మీకు గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారు? చాక్లెట్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఎప్పుడండి ఎప్పుడు అడుగుతున్నారు? ఇప్పుడు జనరల్ గా లైఫ్ లో అంటే మీరు ఏం చెప్తారు చేస్తారా? చెయ్యరు. వాళ్ళే చెప్తే నేనే చేయాలి. అంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో అంటే ఇప్పటివరకు తెలియదు కదా, సినిమాలో చెప్తారు కదా, అలా రియల్ లైఫ్ కూడా ఇప్పటివరకు తెలియదు, అందుకే పెళ్లి చేసుకుంటుంది. అంటే ఇప్పుడు దాకా ఎలాంటి అమ్మాయి కావాలో తెలియక చేసుకోలేదు కరెక్ట్. ఇప్పటిదాకా అంటే పెళ్లి కంటే కంపారిజన్షిప్ అంటే ఓకే ఈ అమ్మాయితో మనం లైఫ్ లో ఉండొచ్చు అన్న భావన కలగడానికి ఫస్ట్ ఆ అమ్మాయి ఎలా ఉండాలో మనకు తెలియదు. ఆ విషయం మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు ఫస్ట్. తర్వాత వాళ్ళు ఎలా ఉండాలో లేదా కలిసి మనం ప్రేమించి ఒక దూరం ప్రయాణించాక ఓకే వీళ్ళు ఫిక్స్ అని అనుకోవడానికి రెండు తెలియాలి. మన గురించి మనకు తెలియాలి, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందో కూడా మనకు తెలియాలి. ఆ రెండు తెలియాలి నాకు ఇంకా. అంటే ఈ సినిమా చూస్తే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో తెలుసుకుంటారు. చూసిన వాళ్ళకి ఎలాంటి అమ్మాయి కావాలో ఎలాంటి అబ్బాయి కావాలో కంటే ప్రేమలో ఎలా ఉండాలి అనేది తెలుసు. ఇప్పుడు are you in love? అయితే పెళ్ళైతే ప్రేమించరా? అదేంటి నేను ప్రేమలో ఉన్నారా అని అడిగాను. లైవ్ జాగ్రత్త ఇక్కడ చూస్తాను. కాదండి పెళ్లిలో ప్రేమ ఉంటుంది కదా, అదే పెద్దది కదా కదా. అంటే మీరు ప్రేమలో ఉన్నారా? ఉన్నారు కదా, కాన్ఫిడెంట్ ఉండాలి. కరెక్ట్ రైట్. సో యు నో అబౌట్ లవ్, యు ఆర్ మ్యారీడ్, షేరింగ్ రిలేషన్షిప్ విత్ సంబడి అండ్ ఆల్. రిలేషన్షిప్ మొదలవుతున్నప్పుడు చూసే అట్రిబ్యూట్స్ వేరుంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం, మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి? మనిషిని చూస్తే పోలికలు బాగున్నాయి, చూడడానికి బాగున్నారు, క్యారింగ్ దెమ్సెల్ఫ్ వెల్, బాగా అట్లా వేసుకుంటారు, బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళే ఇవే చూస్తాం. బట్ వెన్ యూ స్టార్ట్ రిలేషన్షిప్ మొదట అంతా బాగుంటుంది, తర్వాతే ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్లుంటుంది. సో అక్కడ ఏంటంటే చాలా మందికి వై ద రిలేషన్షిప్స్ ఆర్ బ్రేకింగ్ అప్ ఎప్పటి నుంచో ఉంది ఇది. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటుంది ఏంటంటే
కాఫీ బాగా పెట్టలేదు డైలాగ్ ప్లే చేస్తాను కపుల్ చూస్తున్నాం. అన్ని బాగున్న ఫ్యామిలీస్ అన్ని అర్థం చేసుకొని పెళ్లి చేసుకొని కూడా 6 months లో బ్రేకింగ్. సో వై ఇస్ ది సినారియో ఆఫ్ బ్రేకింగ్ అప్ హ్యాపెన్స్ బిట్వీన్ టూ పీపుల్ వెన్ దే గెట్ ఇన్ టు రిలేషన్షిప్, అండ్ వై ఇస్ ద థాట్ ఆఫ్ ఇది నాకు కరెక్ట్ కాదు ఆర్ అతను నాకు కరెక్ట్ కాదు, నేను ఇంకొకరు ఎవరినో చూసుకోవాలి, సో సంబడి ఎల్స్ ఇస్ బెటర్ ఫర్ మీ అనే థాట్ వస్తూనే ఉంటుంది కాన్స్టెంట్. ఏదో విషయంలో ఇది కాదేమో, పెళ్ళై 10 ఏళ్ల తర్వాత కూడా నేను ఆ రోజు ఆ అమ్మాయిని చేసుకుని ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో ఉంటుందా ఎప్పుడన్నా నీకు లైవ్లో ఉన్నావు. ఇలాంటి థాట్స్ జనరల్ గా వస్తాయి. జనరల్ గా రిలేషన్షిప్స్ ఆఫ్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు వస్తాయి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్. అవి ఎందుకు వస్తాయి, అవి వస్తున్నప్పుడు ఆ బ్రేకప్ ఎందుకు జరుగుతుంది, దానికి అసలు సొల్యూషన్ ఉందా లేదా అంటే, నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే సమాజంలో అందరూ మన పెద్దలు అందరూ చెప్పింది ఏంటంటే అబ్బాయి చదువుకోవాలా, రైట్, అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్ అంటే అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వకపోతే జరగదు. నీ జాబ్ అయినా, నీ ఇల్లు అయినా, నీ ప్రేమ అయినా, నీ ఏ రామాయణం అయినా కానీ యూ హ్యావ్ టు అడ్జస్ట్. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో నాకు ఒక క్వశ్చన్, కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్షిప్స్ నిలబడవా, దీనికి వేరే సొల్యూషన్ లేదా అని నాకు ఆన్సర్ దొరికింది. ఓకే దీనికి చెప్దాం. ఈ నాకు అనిపించిన సొల్యూషన్ మంచి కథ రాసి ఇంట్రెస్టింగ్ గా, ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పినట్టు కథ చెప్పలేం కదా, దానికి సెటప్ కాలేజ్ సెటప్ ఉంది, హీరో అన్ని పెట్టి అందంగా చెప్పాను. సో దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్. అందుకని ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్. అంటే పెళ్లి ముందే ఉంటుందా, పెళ్ళైన తర్వాత కాంప్రమైజ్ కూర్చుంటుందా? నాకు తెలిసి నీకు కావాల్సిన ఆన్సర్లు కూడా అందులో ఉంటాయి. ఇంకోటి ఇందులో ఒక డైలాగ్ ఉంది, పట్ట పగలు కూడా సూర్యుడు ప్రవీణ్ లేని ఒకలాంటి గుండె నాదే. ఏంటి దాని మీనింగ్? నీకు తెలుసా? తెలియదు. సో పట్ట పగలు కూడా వెలుతురు పడని గుహలాంటి గుండె నాది ఈజ్ యూ యూజ్ సమ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ డైలాగ్స్. అంటే ఒకటి సినిమాటిక్ గానే పెద్దగా డైలాగ్ రాయలేస్తున్నారు, ఎందుకంటే నా క్యారెక్టర్ గ్రాఫ్ ప్రకారంగా డైలాగ్ రాయటం ఇష్టం. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెయింటర్ ఎవరికి కలవడు, పెద్ద సమాజంతో క్లోజ్గా లేడు, పుస్తకాలు అయితే చదివే అలవాటు లేదు, బొమ్మలు వేసుకుంటా ఉంటాడు, ఎక్కడ పండుగ తనంతా తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడు ఇప్పుడు వచ్చేసి పెద్ద డైలాగ్ చెప్పేసి ఏదో రెఫరెన్స్ చెప్పేసి అది దే టాక్ అవుట్ సైడ్ దే క్యారెక్టర్. నాకు అట్లా రాయడం ఇష్టం. నేచర్ లో తిరిగినోడు, చిన్నప్పటి నుంచి నేచర్ లో కొండల్లో అలా తిరిగినోడు ఏదన్నా చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే ఆర్టిస్ట్ కాబట్టి విజువల్ గా తను చూసేదాన్ని ఏదైనా రిప్రజెంటేటివ్ గా పోలికతో చెప్దాం అనుకుంటాడు. అలా ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు వచ్చిన సీన్ లో మీరు ఆ సీన్ చెప్తే కానీ అర్థం కాదు డైలాగ్ ఏంటంటే. సో he tries to convey to the girl, I have been in this darkness my entire life. నేను ఒక చీకట్లో ఉండిపోయాను, ఇక్కడ నా వాయిస్ తప్ప నాకు ఏమి లేదు, దేర్ వాజ్ నో అదర్, ఇంకెవరు లేదు. ఒక కేవ్ అంటే గుహలోకి వెళ్ళారు, ఎక్కడన్నా ఏముండదండి, అందులో చిన్న చీకట్లు ఉంటాయి. సో ఒక్క మనిషి ఇంకొక మనిషికి అక్కడికి తీసుకెళ్ళి బయట మండే ఎండ ఉన్నా కూడా గుహ లోపలికి ఎప్పటికీ వెలుతురు రాదు. అలాంటి గుండె నాది, ఎంత వెలుతురు బయట ఉన్నా కూడా లోపలికి రీచ్ అవ్వలేకపోయింది. సో మై హార్ట్ ఈస్ లైక్ దిస్ కేవ్ అని ఎందుకు వస్తుంది ఆ సందర్భం, డైలాగ్ ఎందుకు చెప్పాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ సినిమా. అది చూడండి. Hello, both of you. Hi. I have a very mixed feelings about the trailer. చూసిన తర్వాత నచ్చింది అని చెప్పలేము, అట్లా నచ్చలేదని కూడా చెప్పలేము. అయితే ఇదే సినిమాని అదర్ లాంగ్వేజెస్లో తీస్తే పాడు చాలా బాగుంది అని అంటారేమో, కానీ తెలుగులో మనం తీసిన తర్వాత అండ్ కుడోస్ టు యువర్ వర్క్ సీరియస్లీ, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కానీ ఇదే స్క్రీన్ ప్లే మీదే ట్రైలర్ చూసాను. సో ఇదే సినిమాని మనం అదర్ లాంగ్వేజ్లో చూసిన తర్వాత మాట్లాడుకుంటే చాలా బాగుంది అని అంటారేమో, అండ్ తెలుగు ఆడియన్స్కి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీ పేరేంటి? బబిత అండి, బబిత. బిగ్ టీవీ నుంచి. It's a really interesting question. I think you mentioned this topic backstage when మాట్లాడినప్పుడు. Really important question. We have to answer. అయితే యాక్చువల్లీ భలే గుర్తు చేశారు. ఐ బీన్ టు ఈ సినిమా డిఐ
కేరళలో చేయించాను. ద కలరిస్ట్ వాజ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. మంజుమల్ బాయ్స్, ఆవేశం, ద రీసెంట్ సూపర్ హిట్స్, ఆ రెండింటి వర్క్ చేసిన సేమ్ కలరిస్ట్. 1 year బ్యాక్ ఇతనికి సినిమా పంపించాను. బేసిక్ ఎడిట్ అయ్యాక కలరిస్ట్ ఒకసారి సినిమా పంపించి చూసుకుంటా ఉంటారు, ఏంటి మూడు ఏంటి జోన్ ఏంటి చూడని డిస్కస్. అతని సినిమా చూసి మా టీం ఫోన్ చేశాడు, కేరళ అతను. నేను ఆ రికార్డింగ్ ప్లే చేస్తాను ఒకసారి, రెడీగా మీరు వెయిట్ 1 second. I was feeling too much excitement. I can't say words what I am right now. It's so good. So good. Yeah, they are making great film. Thank you so much. I have no words to express how I enjoy the film and the conveying the style of the making and everything is so good. యూ అండర్స్టాండ్, మీరు అడిగింది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే నేను మొన్న డీల్ ఫినిష్ చేసుకోవడానికి వెళ్ళాను, జస్ట్ 3 days. ది ఎంటైర్ టీమ్ రిసీవ్డ్ మీ లైక్ రాజమౌళి గారి ఆస్కర్ గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి నా క్యాబ్ దగ్గరికి వాళ్ళ మేనేజర్ వాళ్ళందరూ అంటే దే సా ద ఫిల్మ్ అండ్ దే అండర్స్టూడ్ వాట్ వీ వాంటెడ్ టు డూ విత్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ అబౌట్ ద స్కేల్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళ జడ్జ్మెంట్లు ఉండవు, పెద్ద హీరో 500 కోట్లు పెట్టారా లేకపోతే అందించారు వేసి ఇవన్నీ చూడలేదు. సినిమాలా చూసారు. And they understood what we wanted to convey in the film and they were blasted. The response I got from those Malayalam people on everyday basis, మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం మలయాళం సినిమాల గురించి చాలా గొప్పగా, రైట్, గొప్పగా తీస్తున్నారు వాళ్ళు, కథలు కూడా చాలా బాగుంటాయి. The same technicians saw our film and they were gone. They were like, నాకు ఈ తర్వాత ఇంకా అడగంటుంది కదా, ఆపుకోలేక చెప్పలేక నాకు అసలు ఇలా అలా. He promised me he will give his best in his career work. Which he did. ఈ సినిమా చూస్తారు, పొరుగింటి పొలకూరు రుచి అనే సామెత ఉందండి. ఏముందంటే మనం సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు చాలా ఇన్హిబిషన్స్ పెట్టుకొని వెళ్తాం, జడ్జిమెంట్ ముందే ఉంటాయి మనకి. ఈడోడు ఇదేంటి ఇలా ఉందా. మంజుమల్ బాయ్స్ అనే సినిమా వస్తే ఈ సినిమా బాగుందంట, లేకపోతే ట్రైలర్ చూసి ఇదేదో బాగుండేదా ఉంది పొరపాటున అని వెళ్తాం. When you go to Manjumal Boys, you don't know the actors, you don't know the director, you don't know anything. You just watch it as a movie. అందుకని నచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మన సినిమా అయ్యేసరికి ఏమవుతుందంటే జడ్జిమెంట్తో పాటు వెళ్తాం, ఇది ఎందుకని ఇలా అందుకని చాలా ఫ్యాక్టర్స్ పెట్టుకొని వెళ్తాం. అవన్నీ తీసేసి మీరు సినిమాలా చూడడానికి వెళ్తే యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్. మీకు చాలా బాగుంది. అయితే ఆ హెయిర్ అది ఒరిజినల్ హెయిర్ ఏనా? ఎస్, 70%, 75% ఒరిజినల్ అండి, లాస్ట్ 25% కొంచెం అనిపించింది. చాలా బాగుంది. అర్థమైతే ఒరిజినల్. నవదీప్ గారు, ఎస్ సార్. సో లవ్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అంటే వాట్ ఈస్ లవ్? ఈస్ కలర్ఫుల్ అని మాకు ఒక పోస్టులో తెలుస్తుంది. మరి ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే మీ లవ్లో? మీ ఉద్దేశం చెప్పండి, తర్వాత ఫస్ట్ నా ఉద్దేశం. క్వశ్చన్ ఆన్సర్ అంతే, క్వశ్చన్ జస్ట్ డిస్కషన్ జనరల్ గా. వాట్ ఈస్ లవ్ టు యూ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ప్రేమ అంటే ఏంటి నేనైతే ఇంకా తెలుసుకుంటున్నాను పర్సనల్గా, నా లైఫ్లో తెలుసుకుంటున్నాను. ఎందుకంటే అంటే అదర్ దెన్ మౌలి కాకుండా నేను నా పర్సనల్గా ప్రతిసారి ఈసారి ప్రేమే అని ఫీల్ అవుతాను. అలాగా చాలాసార్లు కొంత మౌలి ఉన్నాడు నాలో కూడా. ప్రేమ అంటే ఓకే ఇది నాకు కావాల్సినట్టు, లేదా ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది అనే ఎమోషన్ నుంచి చూద్దాం. అసలు ఏమి అడగకుండా లేదా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం చాలా కష్టం. అందుకే దొరకట్లేదేమో నాకని నాకు చాలా అయింది, చాలా చాలా అయింది. అది చెప్పుకుంటూ పోతే ఈరోజు లైవ్కి ఆర్టిస్ట్ లేదు. పడ్డాను సీరియస్గానే, చాలాసార్లు లవ్లో పడ్డాను, కింద పడ్డాను, పైన పడ్డాను. ప్రస్తుతానికైతే నన్ను నేను తెలుసుకునే ప్రయాణంతో ప్రేమలో. వాహ్.
ఇంకో చాక్లెట్ థ్యాంక్ యూ. సో నవదీప్ గారు అంటే ఇందులో అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది కదా, సో ఏంటంటే అంటే నేను చెప్పింది వినాలి, అలాంటిది నిజంగా రియల్ లైఫ్ లో అసలు వర్కౌట్ అవుతుందంటారా? అసలు అంటే ఉన్నారు, కాకపోతే అలా టాక్సిక్ రిలేషన్స్ అంటారు కదా, చాలా ఉన్నారు. నా పర్సనల్ లైఫ్లో నేను ఉన్నాను కొన్నిసార్లు అలాగా, నన్ను ఉండమన్నారు అలాగే, బయట ఫ్రెండ్స్ అది ఇది ఉంటారు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కానీ అసలు ఏజ్తో మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా అసలు ఒక మనిషికి ఒక కండిషనల్ లవ్ అనేది నాకు ఇలా ఉంటేనే నేను ఒప్పుకుంటా, లేదా నువ్వు అలా ఎందుకు లేవు అనే కండిషన్స్తో చాలా మంది బయట ఉన్నారు. టూ సైడ్స్ ఉన్నారు. వాడు అలాంటి వాడు అలా ఉంటే నాకు ఇష్టం అని వాడికి కావాల్సినట్టుగా నేను ఉంటాను, అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అన్నీ ఉన్నారు. కాకపోతే అవి వర్కౌట్ అవుతున్నాయా, అవి పర్మనెంట్గా ఉండగలుగుతున్నారా అలాగా అనేది మనకి నిజం తెలుసు. సో ఆ పాయింట్ కూడా మనం టచ్ చేసాం. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మీరు కొన్ని వీడియోస్ అంటే ఏమైనా వైరల్ అయిన వీడియోస్ కావచ్చు, లేదా టెక్నికల్ కైండ్ ఆఫ్ వీడియోస్ కూడా మీరు ఇన్వైట్ చేస్తున్నారు దాని ప్రకారం. సో ఎందుకు అంటే అంత బాగా నచ్చిందని ఇన్వైట్ చేస్తున్నారు, లేదా ఎవరికైనా కౌంటర్ ఇస్తున్నారు? సరదా ఎవరు కౌంటర్ ఇస్తారు అట్లేం లేదు, సరదాగా అయితే మన అంటే నాకు అదే పెళ్ళి అనే టాపిక్ అయితే డెఫినెట్గా నేను మా ఫ్రెండ్స్కి పెడతా ఉంటాను. ఊరికే సరదా నాకు బేసిక్గా నవ్వుకోవడం ఇష్టం, నవ్వడం ఇష్టం, నవ్వించడం ఇష్టం. అలా సరదాగా కుదిరినప్పుడు ఒక 4 జోకులు 2-3 వీడియోలు పోయేది. చాలా మంది అంటే ఇప్పుడు ఈ 100 రోజుల పంచాయతీ ఒకటి చేస్తాం, అదేంటో ఎవరికి తెలియదు, అదేంటో ఎవరికి తెలియదు. బట్ ఓకే వీడేదో చేస్తున్నాడు అంటే ఓకే పొద్దున్న ఇస్తాడా ఏదో చేస్తున్నాడు, సంథింగ్ ఏదో చేస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పలేదు అది ఇప్పుడు వరకు. నా పంచాయతీ ఏంటనేది నేను ఎప్పటికీ చెప్పాలి. నేను చెప్పాను కొన్ని అలవాట్లు మానేయడానికి కానీ కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవడానికి కానీ మనకి అనిపించినప్పుడు ఓకే పర్వాలేదు మానేస్తానో, లేదంటే ఏదో ఒక కొత్త జిమ్కి వెళ్తానో, ఇలాంటివి చాలా ఉంటాయి. అవి మనం అనుకుంటాం, స్టార్ట్ చేస్తాం, కానీ వర్కౌట్ లోపల మొదలు పెడతారు సర్లేరా ఈ రోజు నేను తీసుకోవాలి. సో దానికి పంచాయతీ అనే పేరు పెట్టి 100 రోజులు నేను ఏదో చేసుకుంటాను. బట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్ ఉంది కదండి, అది చాలా మంది మామూలుగా వాడుతూ ఉంటారు. బట్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు. వాళ్ళకు కూడా ఉందో లేదో నాకు తెలియదా, డబ్బులు. సో బట్ ఐ హ్యావ్ రియలైజ్ అంటే ఇప్పుడు ఏదో చెప్పాలి జనాలకి, మనం ఏదో మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే ఎవరి ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉన్నాయి, ఎవరి జర్నీ సాల్వ్ ఉన్నాయి. నేనేమి రియలైజ్ అయ్యానంటే ఒక పాయింట్లో సరదాగా ఒక నవ్వు వచ్చినప్పుడు దాన్ని షేర్ చేసిన, లేదా ఓకే నాకేదో అనిపించింది ఓకే ఇలా చేద్దాం అనుకుంటానని నా పని నేను చేసుకుంటూ మధ్యలో ఎక్కడైనా చెప్తే కొంతమంది నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. చాలా మంది అన్న నేను కూడా జిమ్కి వెళ్తున్నానని పెడతారు, కొంతమంది అన్న నేను షుగర్ మానేశాను అంటారు, నేను కూల్ డ్రింక్స్ మానేశాను. ఇలాగా ఐ ఫీల్ దట్ దెర్ ఇస్ అ పాజిటివ్ ఎనర్జీ గోయింగ్ అరౌండ్ సోషల్ మీడియాలో. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని నేను ఫీల్. నాకు అప్పుడు మన మద్రాస్ కోసం మేము చేసినప్పుడు కూడా ఏదో అంటే సరేనా నేను నుంచోనే అక్కడ నేను చేస్తానని నేను చెప్పినప్పుడు ఒక 10 మందిలో 100 మందిలో 10 మందిలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఒక పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఎఫెక్ట్ అది ఒకటి ఉంది. ఎందుకు ఉన్నాం ఇంతమంది కలిసి ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో కానీ ఒక రియల్ లైఫ్లో కానీ ఒక యాక్టర్ కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఒక మీడియా వాళ్ళు కానీ ఎవరైనా టుగెదర్ వై వీఆర్ ఎగ్జిస్టింగ్ టుగెదర్ ఇన్ ది సొసైటీ. మనం ఒకరికొకరు పనికి వస్తే బాగుంటుంది కదా అనేది ఎక్కడ అలాంటి మళ్ళీ అదే పనిగా చేయాలంటే నేను చేయలేను, నాకు నా లైఫ్. సో ఎక్కడో ఈ పాజిటివ్ ఎఫెక్ట్ స్పిల్ ఓవర్ అవుతుంది, మంచి కదా చేద్దాం అనే ఉద్దేశంతో అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను.